వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీ బద్రీ విశాల్. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మనం బద్రీనాథ్లో ఉన్నామండి. బద్రీనాథ్లో మస్ట్ విజిటెడ్ ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. ఈ వీడియో నేను ప్రజెంట్ చేసే టైంకి 2025వ సంవత్సరంలో గురు పౌర్ణమి నాడు మనం వెళ్ళబోతున్నటువంటి విశేషమైనటువంటి స్థలం సాక్షాత్ విష్ణు స్వరూపమైనటువంటి వ్యాస భగవానులతో పాటుగా పాండవులు స్వర్గానికి ఎగినటువంటి ప్రదేశంగాను, సకల దేవతలు ఇప్పటికీ కూడా మునులు ఋషులు కావచ్చు, ఎవరైనా వారి వారి సాధనల్లో బాగా అభ్యాసం చేయాలి అనుకున్నా, సాధనలో పురోగతిని పొందాలి అని అనుకున్నా ఇప్పటికీ ఆశ్రయించేటువంటి పుణ్యప్రదమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఒక ప్రదేశానికి మీ అందరినీ తీసుకువెళ్ళబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ ఉండేటువంటి సమాచారం. అయితే ఇక్కడ మనం ఏం చూడొచ్చు, ఎలా వెళ్ళాలి, ఏమేమి చెప్పదగ్గ విషయాలు ఉంటాయి అంతవరకు మాత్రమే ఉండే 20 నిమిషాల్లో మీకు నేను అందించగలుగుతాను. అయితే నాకు తెలిసినటువంటి పురాణ కథలతో తప్పకుండా ఇక్కడ నేను నా ఆరోగ్యం సహకరించినంతవరకు తీసినటువంటి విజువల్స్తో అయితే మాత్రం ఈ పురాణానికి సంబంధించిన ప్రతి విశేషాన్ని వీడియోస్ రూపంలో పెడతాను. వ్యూస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, ఎందుకంటే దీనికి ముందర కూడా బద్రీనాథ్ వీడియో పెట్టాను. చాలా బాధ అనిపించింది. నాకు అందించాలి అనేటువంటి తపనతో ఎంత బాగా తీశానో అవి వెళ్ళకపోవడం కూడా, అంతగా జనాల ఆదరణ లేకపోవడం కూడా, ఏదైనా కానీ మనం పక్కన పెట్టేద్దాం. ఒక ఇష్టంతో అందరికీ చేరాలి, కొంతమందైనా ఈ ఆధ్యాత్మిక అనుభూతిని పొంది పుణ్యంగా భావించి ఆ ఫలితాన్ని అందుకోవాలి అనేటువంటి తపన నేను ఏదైతే పడ్డానో ఆ తపన చూసిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాద రూపంలో వెళుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీరు బోర్డు చూస్తున్నారు కదా, మనం బద్రీనాథ్ దర్శనం చేసుకున్న తర్వాత పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళిపోయామంటే కనుక అండి, మనకి ఇది ఇండో టిబెట్ బార్డర్ అనమాట. సో ఇక్కడ నుంచి చైనా బార్డర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మొన్న అంటే మోదీ గారు మనకి ఈ ప్లేస్ విజిట్ చెయ్యక ముందు వరకు, మన భారతదేశ ప్రధాని మోదీ గారు ఈ ప్లేస్ని విజిట్ చెయ్యనంత వరకు కూడా ఇది మన ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనమాట. అంటే మన భారతదేశానికి చివరి గ్రామంగా పేరు పొందింది. ఆయన ఎప్పుడైతే ఈ ప్రదేశం అంతా సంచరించి మనకి కేదార్నాథ్ కావచ్చు, బద్రీనాథ్ కావచ్చు, సరికొత్త మార్పులు ఇక్కడ తీసుకురావాలి, ఇంకాస్త యాత్రను సులభతరం చేసేటువంటి మార్గాలను అన్వేషిస్తూ కావచ్చు, ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా ఆయన ఆస్వాదించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినప్పుడు యాత్ర ఇది ఇండియాస్ లాస్ట్ విలేజ్ కాదు, ఫస్ట్ విలేజ్ అని చెప్పి నామకరణం చేసి బోర్డ్స్ అన్ని చేంజ్ చేసేసారనమాట. దీన్ని మనా విలేజ్ అని చెప్పి పిలుస్తారు. ఇది కంటితో చూస్తే ఒక షాపింగ్స్ లేదంటే మనకి ఎప్పుడో జరిగినటువంటి పురాణ కథల నేపథ్యంతో, చారిత్రక నేపథ్యాలతో కూడుకున్నదిగా అని అనిపిస్తుంది. కానీ సకల దేవతల నిలయమండి ఇక్కడ ఉండేటువంటి పుణ్య భూమి అనమాట. అసలు కేదార్నాథ్ కేదార్నాథ్, బద్రీనాథ్ బద్రీనాథేనండి. ఎంతని వర్ణిస్తాము, ఏమని చెప్తాము, ఎంతమంది సంచరించారని మాట్లాడతాము, ఏ దేవతలు ఇక్కడ ఇప్పటికీ తిరుగాడుతున్నారు, అసలు ఏ ఏ రూపాల్లో వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మన మానవ జన్మకు ఒక అర్థం కావాలి అని అనుకున్నా, మనం ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకున్నా ప్రతిదీ కూడా ఇక్కడ ఉండేటువంటి పురాణ కథలతో నిక్షిప్తమయ్యుండి అసలు ఇది కళ్ళతో చూస్తేనే చాలు మన జన్మ చరితార్థం అయిపోతుంది అనేంత అద్భుతమైనటువంటి ప్రదేశం అనమాట. ఇప్పుడు మనం చూడబోయేటువంటి మనా అనేటువంటి విలేజ్. అసలు బద్రీనాథ్ కావచ్చు, చార్ధామ్ యాత్ర కావచ్చు, ఎస్పెషల్లీ ఈ మనా విలేజ్ చూడడం కోసమే చాలామంది ప్లాన్ చేసుకుంటారు. అంటే అర్థం చేసుకోండి ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశము, చాలా పుణ్యభూమి అండి. మన పురాణ ఇతిహాసాల్లో సప్త చిరంజీవులు అని చెప్పబడుతున్నారు కదా, అశ్వత్థామ, బలిచక్రవర్తి, హనుమంతుల వారు, విభీషణుడు, కృపాచార్యుల వారు, పరశురాముల వారు, వ్యాస భగవానుల వారు. అందులో సాక్షాత్ విష్ణు స్వరూపమైనటువంటి వ్యాస భగవానుల వారు ఇక్కడ పంచమ వేదాలు అంటే మనకుండేటువంటి చతుర్వేదాలతో పాటుగా మనకి అష్టాదశ పురాణాల్ని, అలాగే పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని, అలాగే భాగవతాన్ని, అనేక ఉప పురాణాల్ని ఎన్నింటినో రచించినటువంటి పుణ్యప్రదమైనటువంటి స్వామివారికి సంబంధించి సంచరించిన గుహ, నేటికి తిరుగాడుతున్నటువంటి పుణ్య ప్రదేశంలో
సరస్వతీదేవి, ముఖ్యంగా మనం సరస్వతి అమ్మని ఎక్కడైనా కూడా అంతర్లీనంగా మాత్రమే మనం చూస్తూ ఉంటాం. అంటే 2 నదుల సంగమం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతర్వాహినిగా అమ్మ ప్రవహిస్తారు అని మాత్రమే చూస్తాం. ప్రత్యక్షంగా కళ్ళతో చూడగలిగేటువంటి, చేతితో తాకి స్పర్శతో మన పాపాల్ని కడుక్కొని జ్ఞానసిద్ధిని పొందగలిగేటువంటి పుణ్యప్రదమైనటువంటి ప్రదేశం కేవలం మన ఈ పుణ్యభూమిలో, మనకి బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో మనా విలేజ్లో ఈ నర నారాయణ పర్వతాలు కనిపిస్తున్నాయి చూడండి. మీకు అటు ఇటు కనిపిస్తున్నవే నర నారాయణ పర్వతాలు అనమాట. వీటి మధ్యలో ప్రవహిస్తోంది జ్ఞాన సిద్ధి ప్రదాత అయినటువంటి సరస్వతి అమ్మవారు అనమాట. మనం ఇక్కడ మాత్రమే కేవలం అమ్మను చూడగలుగుతాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలో కేశవ ప్రయాగ అంటే అలకనంద సరస్వతి, గంగా సరస్వతి రెండూ కలుస్తూ ఇంకాస్త ముందుకు వెళ్ళగానే అమ్మ భూమిలోకి నిక్షిప్తమైపోతారు. అక్కడి నుంచి ప్రతి ప్రయాగ దగ్గర, అంటే ఏ 2 నదుల సంగమం ఎక్కడ కనిపించినా పుణ్యతీర్థాలు, వాటి మధ్యలో అంతర్లీనంగా అంతర్వాహినిగా మాత్రమే అమ్మ ప్రవాహం ఉంటుందన్నమాట. ఇదే మీరిక్కడ చూస్తున్నటువంటి సరస్వతి నదీ ప్రవాహం. జన్మధన్యం అండి. ఇప్పటికీ కూడా మీతో మాట్లాడుతూ ఈ దృశ్యాల్ని చూస్తుంటే మనసు పొంగిపోతూ ఉంది. ఇక్కడ మీకు ఒక 2 కొండల్ని కలుపుతూ మధ్యలో ఒక బండరాయి కనిపిస్తోంది చూడండి. ఆ బండరాయినే భీమ్ పూల్ అని చెప్పి పిలుస్తారనమాట. అంటే ఇక్కడి నుంచే పాండవులు స్వర్గారోహిణి అనేటువంటి ఆర్చిని మీరు స్టార్టింగ్లో చూశారు కదా, ఇటువైపు నుంచి నడుచుకుంటూ అలా కొండల్లోకి పైకి వెళ్ళిపోంగా ఇక్కడ స్వర్గానికి 7 మెట్ల దారి ఉంటుంది అని చెప్పి పురాణ కథనం అనమాట. దాని గుండానే పంచపాండవులు, ఒక సునకము, సాక్షాత్ యమధర్మరాజు అని చెప్తారు ఆ శనకాన్ని. సునకము వారి ధర్మపత్ని అయినటువంటి ద్రౌపది అమ్మతో కలిసి నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, అదే యుధిష్ఠిరుడు అని చెప్పి పిలుస్తాం కదా, ఇలా పంచ పాండవులు తమ అవతారాలను ఇంకా చాలించి స్వర్గానికి ఏగినటువంటి ప్రదేశమే మనం ఇప్పుడు చూస్తున్న ప్రతి విశేషం అనమాట. ఇక్కడే ఈ మధ్య కాలంలోనే MIT అనేటువంటి ఒక సంస్థ చైర్మన్ గారు ఇక్కడ ఉండేటువంటి సరస్వతి మందిరాన్ని నిర్మించడం జరిగిందండి. అలాగే పంచ పాండవులకి విగ్రహాల్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగిందనమాట. మనం అలా ముందుకు వెళ్ళగా మీకు ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే పర్టికులర్గా పంచపాండవులకు సంబంధించినటువంటి విగ్రహాలు మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ సరస్వతి అమ్మవారిది మందిరం ఉంటుందన్నమాట. పాలరాతి మందిరం ఇదంతా కూడా. లోపలికి వెళితే ఇదంతా ప్రతిష్ఠితమేనండి. రీసెంట్గా పుష్కరాలకు ముందరే ఇది కట్టడం జరిగిందనమాట. మనకి 2025లో మొన్ననే సరస్వతి పుష్కరాలు వచ్చాయి కదా, మేము వెళ్లే సమయానికి ఒక రోజు ముందరే పుష్కరాలు అనేవి క్లోజ్ అయిపోయాయండి. ఆ తర్వాత మేము దర్శనానికి వెళ్ళటం జరిగింది. లోపలికి వెళితే సరస్వతి అమ్మవారి విగ్రహం, దత్తాత్రేయులు వారు, అలాగే ఇక్కడ స్వామివారు ఫస్టే మనకి వ్యాస భగవానుల వారు దర్శనమిస్తుంది. చాలామంది గురువులతో కూడుకొని ఈ ఆలయాన్ని చాలా సర్వాంగ సుందరంగా పాలరాతితో నిర్మించడం జరిగిందనమాట. ఇలా అమ్మ దర్శనాన్ని మనం విగ్రహ రూపంలో చేసుకొని కనుల ద్వారా ప్రత్యక్షంగా చూస్తూ మనం ఇక్కడ నుంచి గమనిస్తే చుట్టుపక్కలంతా కూడా సరస్వతి ప్రవాహమే కనిపిస్తుందండి. అమ్మ అలా ప్రవాహం కొంచెం ముందుకు వెళ్ళంగానే కేశవ ప్రయాగ అని చెప్పి మనకు కనిపిస్తుంది. అక్కడ అలకనంద సరస్వతి ఇద్దరు కూడా, అంటే గంగా సరస్వతి ఇద్దరూ కలుస్తారు. అక్కడి నుంచి సరస్వతి అమ్మ ఇంకొంచెం దూరంలోనే భూమిలోకి నిక్షిప్తమైపోతారు. దీనికి ఒక కథ ఉందండి. వీటన్నిటినీ పురాణ కథలతో చాలా కూలంకషంగా మీలో ఎవరికైనా తెలుసుకోవాలి అనేటువంటి తపన ఉంటే నా వంతుగా, నా బాధ్యతగా అయితే మాత్రం మన తరపున సమాచారం ఉండాలి అని చెప్పి నేనైతే సపరేట్గా వీడియో పెడతానండి. ఇక్కడ ఎంతవరకు మీరు దర్శనం చేసుకోవచ్చో, ఏమేమి ఉంటాయో అంతవరకు మాత్రమే చెప్తాను. ఇదిగోండి, ఇలా మనం స్వర్గారోహిణి అనేటువంటి ఒక ఆర్చ్ కడతారనమాట. జనరల్గా ఈ లోపల అడుగు పెడితేనే మనం స్వర్గంలోకి అడుగు పెట్టాము, మన పాప కర్మల్ని తొలగించుకోవడానికి పుణ్యభూమిలో అడుగు పెట్టేటువంటి అదృష్టాన్ని భగవంతుడు హరిహరుల రూపంలో మనకి ప్రసాదించాడు అనేటువంటి ఒక నమ్మకంతో మనస్ఫూర్తిగా ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ పటాపంచలైపోయాయి. కొత్తగా ఎటువంటి పాపాలు నాతో జరగకుండా, ఎటువంటి పాపకర్మలు జరగకుండా నా నోటిని కావచ్చు, మనసుని కావచ్చు, శరీరాన్ని కావచ్చు, ప్రతీది నా ఆత్మని అదుపులో పెట్టుకునేటువంటి శక్తిని ప్రసాదించు భగవంతుడా అనేటువంటి నామస్మరణతో ఎవరైతే ఈ స్వర్గారోహిణి అనేటువంటి ఆర్చి లోపల అడుగు పెడతారో ఖచ్చితంగా మానవ జన్మ పరంగా ఇప్పటి వరకు ఎన్నైతే కర్మలు అవి చేశామో వాటిని కొంతవరకు తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అమ్మ సరస్వతి స్పర్శతో జ్ఞాన
సిద్ధి కలుగుతుంది అనేటువంటి స్థల పురాణాన్ని బట్టి ఇక్కడ మనకి తెలుస్తోందండి. అదిగోండి సరస్వతి అమ్మవారి ప్రవాహం అక్కడి వరకు వెళుతుందనమాట. ఇంకొంచెం ముందర ఇంకొక 2 కిలోమీటర్స్ చూస్తే మన కళ్ళ ముందే అమ్మ భూమిలోకి వెళ్ళిపోవడం కనిపిస్తుంది. అయితే ఇదంతా కాస్త టైం స్పెండ్ చేసి మనం ముందుకు వెళ్ళగలిగితే గనక కాస్త ఆ అడవుల్లాంటి ప్రదేశం, ఆ చలి ప్రదేశాన్ని రాళ్ళు రప్పల మధ్య దాటుకొని ముందుకు వెళ్ళగలిగితే చూడగలిగే అత్యద్భుతమైనటువంటి ప్రదేశాలు కోకొల్లలు అనమాట. ఇలా మనం ఈ కొండ వెంబడి స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉండాలి. మనం జస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ పైకి కొండ ఎక్కుతామండి. అలా వెళ్ళేటువంటి క్రమంలోనే అక్కడ ఉండేటువంటి టెంపరేచర్ 2 to 3 degrees కావచ్చు, 1 degree కావచ్చు, సమ్ టైమ్ కొన్ని క్లైమాట్స్ వల్ల -degreesలో కూడా ఉండొచ్చు. అటువంటి చలి ప్రదేశంలో మనకు ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంకాస్త ఆరోగ్యం సహకరించి భగవంతుడు ఆరోగ్యం కన్నా కూడా మనకు అదృష్టాన్ని ప్రసాదించాలి. అలా చూడగలిగితే గనక లోపలికి వెళితే నారాయణ పర్వతం ఉంటుంది, నాగపర్వతం, సూర్యకుండ్, చంద్రకుండ్, అల్కాపురి, శేషనేత్ర, అలాగే నీలకంఠ పర్వతాలు కనిపిస్తాయి. ఇంకా పాండవులు అలా స్వర్గానికి వెళ్లేటువంటి క్రమంలో ఎన్నో ప్రదేశాల్ని ఎన్నింటినో స్పృశిస్తూ వాటి ద్వారా ఆశీర్వాదాన్ని పొందుతూ ఫైనల్గా స్వర్గానికి దారి కూడా ఈ పక్క నుంచే ఉంది అనేటువంటి మాట మనకు వినిపిస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, మొన్న పుష్కరాలు అయినటువంటి ప్రదేశం అనమాట. జనరల్గా అదంతా కొండ, పుష్కరాల కోసం అమ్మను స్పృశించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడి వరకు చిన్న మార్గాన్ని అయితే రీసెంట్గా గవర్నమెంట్ వేసిందనమాట. నాకుండే ఆరోగ్య రీత్యా అక్కడి వరకు వెళ్ళలేకపోయాను. మనం కిందికి దిగాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ రీసెంట్గా చాలామంది మన యాత్రికులంతా కూడా సరస్వతి పుష్కరాలకు వెళ్ళి అమ్మను స్పృశించి స్నానం చేసుకొని వచ్చారు. ఇక్కడ 2 నదుల సంగమం మనకు కనిపిస్తుంది. రైట్ సైడ్ నుంచి మనకి అలకనంద వస్తూ ఉంటుంది. స్ట్రైట్గా కనిపిస్తున్నది సరస్వతి అమ్మవారు అనమాట. కేశవ కుండ అని చెప్పి దీన్ని పిలుస్తారు. కొంచెం ముందుకు వెళ్తాం అనమాట. ఇక్కడ మనం స్నానం చేసుకుంటే గనక జ్ఞాన సిద్ధి కలుగుతుంది. ఎవరికైనా పిల్లలకు మాటలు అవి సరిగ్గా రాకపోయినా, చదువు పరంగా బాగా ఎదగాలనుకున్నా, లేదా వాళ్లకుండే విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విద్యల్లో గనక సాధనలో మంచి పట్టుత్వం రావాలని కోరుకున్నా, రోజు ఇక్కడ సరస్వతి నదిలో దేవతామూర్తులు లేకపోతే యోగులు, సాధకులు వీళ్ళంతా ఖచ్చితంగా స్నానం ఆచరిస్తారు అని చెప్పబడుతోంది. కానీ ఇప్పుడు కలియుగంలో మనం 5000 సంవత్సరాలు దాటి ఇంకొన్ని 100 సంవత్సరాల దగ్గరే ఉన్నామండి. కానీ కలియుగంలో ఇంకొక 5000 సంవత్సరాల తర్వాత మనకిక్కడ కనిపిస్తున్నటువంటి పుణ్యనదులు ఏవి ఉండవని, ఇవన్నీ కూడా తిరిగి దేవతాలోకాలకు వెళ్ళిపోతాయి అని మాత్రం శాస్త్రం, పురాణాల ద్వారా తెలుస్తోందనమాట. మన దురదృష్టం ఉంటే భగవంతుడు అవకాశం ఇస్తే, అందుకే ఈ పుణ్యక్షేత్రాల సందర్శనంతా మానవ జన్మ ఎత్తడమే ఒక అదృష్టము అని అనుకుంటే మనం కొంచెం కొంచెం చొప్పున, అంటే ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి లేకపోతే ప్రయాసతో కూడుకున్నవి అయినా కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వీటన్నింటినీ దర్శించగలిగితే మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో కూడా మన చేతుల్లో ఉండదు. వచ్చినప్పుడు మాత్రం వీటన్నిటినీ కళ్ళారా చూడగలిగాము, అక్కడ అడుగుపెట్టి మన పాపాల్ని కరిగించుకోగలిగాము, మన కర్మను కొంతైనా అక్కడ విడిచిపెట్టి రాగలిగాము అనే ఆత్మసంతృప్తి మాత్రం ఖచ్చితంగా కలుగుతుందండి. ఇక్కడుండే స్థల పురాణాలు, కథనాల ప్రకారం అయితే మనకి భవిష్యత్తులో అలకనంద కావచ్చు, సాక్షాత్ ఎన్నో ధారలుగా ప్రవహిస్తున్నటువంటి గంగమ్మ కావచ్చు, ఇప్పుడు కొంతవరకే ప్రయాణించి భూమిలోకి వెళ్ళిపోతున్నటువంటి అంతర్వాహినిగా మనకు కనిపిస్తున్న సరస్వతమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక 5000 సంవత్సరాల తర్వాత అసలు ఉండరంట. వీళ్ళందరూ దైవలోకాలకు వెళ్ళిపోతారు అని చెప్పబడుతోందండి. ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే కనుక మనం ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేసామంటే మనా విలేజ్, ఇది బద్రీనాథ్కి 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి. మీరు బద్రీనాథ్ టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తే రైట్ సైడ్ వైపు మనా అనగానే ఎవరికైనా తెలుస్తుంది. అయితే లోపలికి వెహికల్స్ ఉండవు అనమాట. జస్ట్ మనకు ఒక గేట్ ఉంటుంది, మనకి అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుందన్నమాట. ఇండియాకి అలాగే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. సో అక్కడతో మనం ఏ వెహికల్లో వచ్చినా ఆపేస్తారు. లోపలికి మాత్రం ఖచ్చితంగా కొన్ని కిలోమీటర్స్ పైన ట్రెక్కింగ్ లాగే అనిపిస్తుంది, కానీ మొత్తం రోడ్ అనమాట. అటు ఇటు కూడా ఇక్కడ స్థానికంగా ఇండో టిబిటన్స్కి సంబంధించినటువంటి బోటియా తెగకు సంబంధించిన షాపింగ్స్ అనమాట. ఇవి స్వయంగా వాళ్ళ చేతులతోటే అల్లుతారు. ఈ షాపింగ్ బ్లాగ్ అనేది సపరేట్గా మీకు పెడతానండి, అద్భుతంగా ఉంటుందన్నమాట. మీకు మొత్తం చార్ధామ్లో ఎక్సలెంట్గా ఉండేటువంటి షాపింగ్, యూజ్ఫుల్ షాపింగ్ ఇక్కడే ఉంటుంది. అందుకే ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఇందులో మీకు ఓన్లీ ఇక్కడి స్థల విశేషాలు మాత్రమే నేను చెప్పడం జరుగుతోందనమాట. బట్ వెళ్ళేటువంటి దారి ఇలాగే ఉంటుంది కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను ఒక ఐడియా కోసం. నెక్స్ట్ షాపింగ్ బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి. అలా మనం లోపలికి నడుచుకుంటూ వచ్చేస్తే ఫస్ట్ మీరు సరస్వతి అమ్మ దర్శనం చేసుకుంటారు. అక్కడ నీళ్లు పట్టుకోవచ్చు. నేను ఒక ధార దగ్గర చెయ్యి పెట్టి చూపించాను, చిన్న ధార, అది గంగ అనమాట. అంటే గంగా సరస్వతి, మీకు నేను చెప్పాను కదా, అలకనంద గంగగాను సరస్వతి
సరస్వతిగాను అని చెప్పేసి మనం ఆ నీళ్లు పట్టుకొని హ్యాపీగా ఇంటికి తీసుకువెళ్ళొచ్చండి. చక్కగా పిల్లలతో ఒక్క గుటక తాగిచ్చినా కూడా జ్ఞానసిద్ధి కలుగుతుందనమాట. మన పెద్దవాళ్ళకైనా కూడా ఇవ్వచ్చు. చక్కగా వాటర్లో వేసుకొని స్నానం చేసుకుంటే, ఎందుకంటే సరస్వతిని మనం ఎక్కడ చేతితో తాకలేము, స్నానం చేసే అవకాశం ఇక్కడ ఒక్క దగ్గరే ఉంటుంది కాబట్టి. ఇంకా ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే గణేష గుహ అని చెప్పి పిలుస్తారు. ఎంత అదృష్టం అండి, ఈ క్షణం మాట్లాడుతున్నా కూడా నేనేనా వెళ్ళింది అని అనిపిస్తోంది. సాక్షాత్తు పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచించినటువంటి పుణ్యప్రదమైన గుహ అండి ఇది. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. గణేశుడు ఇక్కడ కూర్చొని మహాభారతాన్ని రచించారు. 4 వేదాలు, అది ప్రతి ఒక్కరూ చదవలేరు, అందరికీ అందుబాటులో ఉండదు. అందుకని మన వేదవ్యాసుల వారు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాస భగవానుల వారు అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక గ్రంథం ఉండాలి. దాని ద్వారా మన పద్ధతులు, ఆచారాలు, సనాతన సంప్రదాయాలు, వ్యవహారాలు, శాస్త్రాలు, పద్ధతులు ప్రతిదీ కూడా తెలియాలి అనేటువంటిది రచించిన గ్రంథమే మహాభారతం అన్నమాట. ఆ మహాభారతాన్ని వ్యాస భగవానుల వారు చెప్తుంటే అంత ఫాస్ట్గా రాయగలిగేటువంటి శక్తి కేవలం మన గణపతికి మాత్రమే ఉందని చెప్పి బ్రహ్మదేవుడు సూచిస్తే వ్యాస భగవానుల వారు గణపతిని ఆరాధించి ఆయన్ను ప్రసన్నం చేసుకొని ఇక్కడ రాయించినటువంటి గుహేనమాట. ఎంత అద్భుతమైన ప్రదేశమో చూసారా. అక్కడ మనం అడుగు పెట్టాము అని అంటేనే ఇలా మాట్లాడుతుంటే గూస్ బంప్స్ కాదండి, ఒంట్లో తెలియని ఒక ఆధ్యాత్మిక పులకింత వస్తుందనమాట. ఇక్కడికి రాగలిగామా, భగవంతుడు ఇంత దూరం రప్పించుకున్నాడా, గణపతి ఇక్కడ కూర్చొని మహాభారతాన్ని రచించారా, వ్యాస భగవానుల వారు చిరంజీవిగా ఇంకా ఇక్కడే తిరుగుతున్నారా అనే ఆ తలంపు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇంతటి పుణ్యభూమిలో మనం అంతా ఉంటున్నామా, అసలు మాటలు ఇప్పటికీ కూడా నాకు రావడం లేదండి. అంతటి అద్భుతమైనటువంటి ప్రదేశం. ఆ గుహను మనం సందర్శనం చేసుకోవచ్చు. మహాభారతాన్ని మొత్తం రచించిన తర్వాత గణపతి ఆయన అక్కడ ఉన్నారు అనేందుకు సాక్ష్యంగా స్వయంభూగా విగ్రహంగా మారిపోయి వెళ్ళిపోతారట. ఆ విగ్రహాన్ని మీకు నేను ఇప్పుడు చూపించాను. లోపల వ్యాస భగవానుల వారిది ప్రతిష్ఠితమైనటువంటి ఒక విగ్రహం కూడా ఉంటుంది, మనం దండం పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత వ్యాస భగవానుల వారు అష్టాదశ పురాణాలు కావచ్చు, వాటికి ఉప పురాణాలు కావచ్చు, 4 వేదాలు కావచ్చు రచిస్తూ సంచరిస్తూ తిరుగాడినటువంటి పుణ్య ప్రదేశం ఆయన ఉన్నటువంటి గుహే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యాస గుహ అన్నమాట. లోపలికి వెళితే గనక ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది మునులకు సంబంధించినటువంటి మనకి ప్రతిష్ఠితమైనటువంటి విగ్రహాలు కనిపిస్తాయండి. ఇదంతా కూడా స్వామివారు ఇక్కడే ఉండి అన్నింటినీ రచించి ఆయన ఉన్నటువంటి గుహ అన్నమాట. అయితే ఈ క్రమంలో ఆయన చాలా చాలా గ్రంథాలు రాసిస్తూ ఉంటారు. ఆ గ్రంథాలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతాయిట. ఇప్పుడు ఆ గ్రంథాలన్నీ ఎక్కడ పొందుపరుస్తాం? కలియుగం వచ్చేస్తోంది తొందరగా, ఈ లోపల వీటన్నిటినీ నేనేం చెయ్యగలను అని ఆలోచించి ఆ పుస్తకాలు వాటంతటవే ఎంతో మహిమ కలిగినటువంటి ఆ పుస్తకాలే గుహ కింద మారిపోయి ఆయనకు నివాసాన్ని ఏర్పరిచాయంట. అందుకే మనం ఈ గుహ బయట నుంచి గమనిస్తే పుస్తకాలు గ్రంథాలు అన్నీ కలిపి పేర్చబడితే ఒక పెద్ద లైన్ ఎలా అయితే కనిపిస్తుందో అలా ఈ గుహ నిర్మాణం అనేది మనకు కనిపిస్తుందన్నమాట. బాడ్లకి ఏంటంటే విపరీతమైనటువంటి వర్షం పడుతోందండి. ఆ సమయంలో నేను ఏది షూట్ చేయలేకపోయాను, మీకు చూపించలేకపోయాను. యూట్యూబ్లో సర్చ్ చేయండి, మీకు ఆ రూపం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నమాట. ఆ గుహ అనేది ఆ గ్రంథాలు పుస్తకాలన్నీ గుహగా మారిపోయాయి అనేందుకు మీకు చాలా బాగా క్లియర్గా తెలుస్తుంది. ఎంటర్ అయ్యేటప్పుడు కూడా నేను రాతిని చూపించాను, ఆ రాళ్లను మీరు గమనిస్తే మీకు అర్థమవుతుందండి. ఇది స్వామివారు అక్కడే కూర్చొని ఈనాటికి ఆయన తపస్సులో ఉన్నారు అనేందుకు నిదర్శనంగా మనకు కనిపించేటువంటి వ్యాస గుహ అనమాట. ఇవి 2 మార్గాలుగా 2 గుహలు 2 వైపులా ఉంటాయండి. మనకి వెళ్ళేటువంటి దగ్గరే ప్రతిదీ కూడా మనకి బోర్డ్స్తో సహా చాలా క్లియర్గా ఉంటుంది, ఎవరిని అడగాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ కూడా వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందండి. నేను వెళ్ళినప్పుడైతే చాలా చలింది, వచ్చినప్పుడు కుంభవృష్టి అనమాట. కుంభవృష్టి అంటే కుంభవృష్టి, అసలు ఎంత తడిసి ముద్దయిపోయానంటే చెప్పలేను, అంత వర్షం ఒక్కసారిగా పడిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత మనం నెమ్మదిగా అలా చూసుకుంటూ 2 గుహల దర్శనం చేసుకొని ఇంకా ఆరోగ్యం సహకరించి ఇక్కడ ఒక 2-3 రోజులు గడుపుదామని వచ్చాము. అసలు బద్రీనాథ్లో గనక మనం 3 రోజులు ఉండి ఈ చుట్టుపక్కల ప్రదేశాలు చూసుకొని మనం ఏదన్నా ఒక విద్యలో మంత్ర సాధనలో ఉన్నాము అని అనుకుంటే గనక ఇక్కడ ప్రతి దగ్గర 1 డే గనక గడుపుతూ, ఎందుకంటే వీళ్ళంతా ఇక్కడ మీకు కనిపించేటువంటి మన అనేటువంటి గ్రామంలో సంచరించే స్థానికులంతా కూడాను వాళ్ళ నివాసాలు ఇక్కడే ఉంటాయండి 6 months. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కాలేజెస్ కూడా ఇక్కడే ఉంటాయి.
మళ్ళీ 6 months ఏంటంటే నియర్ బై వాళ్ళకి చమోలి అనేటువంటి జిల్లా ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మంచుతో కప్పబడి ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి టైంలో వీళ్ళకి ఈ చేతి వృత్తితో చేసుకునేవి, అక్కడ పండించుకునేటువంటి కూరగాయలు, దుంప జాతికి సంబంధించి ఉంటాయన్నమాట. కొన్ని రకాల ఆకుకూరలు, పళ్ళు, వీటిని బద్రీనాథ్ తీసుకువెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. ఇదే వీళ్ళకి జీవనాధారం. మనం పర్యాటకం ద్వారా వెళ్ళి యాత్ర ద్వారా ఏవైతే కొనుక్కోవడం ద్వారా వస్తుందో డబ్బు, అదే వాళ్ళకి జీవనాధారం అనమాట. అలా వీళ్ళంతా సంచరిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ నివాసాల్లో మనకి రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఆ క్లైమేట్ని తట్టుకోగలము అనుకుంటే. అలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే గనక వసుధార జలపాతాలు అని వస్తాయి. ఎంతోమంది యూట్యూబర్స్ పెట్టారండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక తెలుసుకోవాలనే తపనుంటే వసుధార జలపాతాలను కొట్టండి, చాలామంది చూపిస్తారు. పరమ పవిత్రమైనటువంటి జలధార అది. పాపాత్ములు ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళ మీద అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాన్ని కురిపించదుట. వసుధార జలపాతం దగ్గరకు వెళ్ళినప్పుడు వర్షం పడిందంటే మన జన్మ ధన్యం అని చెప్తారు. ఎందుకంటే మనం ఏ జన్మలోనూ అదృష్టం చేసుకుంటేనే అమ్మ వర్షధారగా మన పాపాలన్నింటినీ కరిగించేసి పంపించేస్తుందిట. ఎన్ని వింతలండి ఒక్కొక్కటే తెలుసుకుంటూ ఉంటే. అలా స్వర్గారోహిణి అనేటువంటి మార్గం ఉంటుంది. అలా కొండల వెంబడి నడుచుకుంటూ వెళ్ళిపోతూ 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 కనపడిన ప్రతి ప్రదేశం దగ్గర సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే స్వర్గానికి దారి అక్కడే ఉందని చెప్పబడుతోంది. పంచపాండవులు కూడా అలాగే వెళ్ళిపోయారు స్వర్గానికి, సునకంతో సహా, ద్రౌపది అమ్మతో సహా అని కూడా ఇక్కడ స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. ప్రతీదీ డీటెయిల్డ్గా, ఏంటి సరస్వతి అమ్మ, ఎందుకు అమ్మ శాప ఫలితంగా లోపలికి నిక్షిప్తం అయిపోతున్నారు, ఎవ్రీథింగ్ కూడా తొందరలోనే మీకు నేను వీడియో పెడతానండి. ఇవన్నీ చూడాలంటే కాస్త ప్రయాసతో కూడుకున్నదేనండి. మెట్లన్నీ ఎక్కుతూ కొండ మీదకి ఎక్కుతూ వెళ్లాల్సి ఉంటుందన్నమాట. 3 to 4 kilometers వరకు. కాస్త ఓపిక తెచ్చుకొని వెళ్ళక తప్పదు. వెళ్ళి అటువంటి పుణ్య ప్రదేశాల్లో కాలు పెట్టి సంతోషంతో ఆధ్యాత్మిక అనుభూతితో వెనక్కు రాగలుగుతాం అనమాట. అలా మళ్ళీ మనం వెనక్కి మొత్తం నడుచుకుంటూ వచ్చి దారిలో ఉండే షాపింగ్స్ అన్నీ చూసుకుంటూ, ద ఫస్ట్ కాఫీ షాప్ అని కూడా అక్కడ ఉంటుంది. అక్కడ ఛాయ్ తాగితే చాలా బాగుంటుంది. మనకి తినడానికి అందుబాటులో ఉంటాయండి అన్నీ. అలా మనం వెనక్కి వచ్చేయచ్చు. వచ్చేటువంటి క్రమంలో మనకి హనుమాన్ చెట్టి అని ఆ హనుమాన్ మందిరం ఒకటి స్వయంభూతి కనిపిస్తుంది, మీకు నేను వీడియోలో చూపించాను. అలా దండం పెట్టుకొని మళ్ళీ పిప్పల్కోట్ వచ్చేస్తాం అనమాట. సో ఫర్దర్ వీడియోస్తో, షాపింగ్స్తో పాటుగా చాలా ముఖ్యమైనటువంటి మరికొన్ని వీడియోస్ కూడా మీకు నేను అందించడం జరుగుతుంది. జై శ్రీ బద్రీ విశాల్.